Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we are going to be discussing Sunrisers Hyderabad versus Mumbai Indians. Special match, special guest for today. We have JD also with us. Joining with me is Manish and Shashank alongside JD. JD, ఏంటి మరి మ్మ్. కప్ ఇచ్చి మొదలు పెట్టి చెప్పే మ్యాచ్ కదరా నెక్స్ట్ మ్యాచ్ ఇంకా కప్పు ఆడదామా మాదే అని. లేకపోతే మ్యాచెస్ ఆడాక కప్పు కప్ మాదే ఇద్దామా? అని చెప్పా కదా. అదే అదే. అసలు ఈరోజు చాలా ముచ్చటగా ఆడారు బాయ్స్. ఎంత మ్మ్. కావాలంటే అంతే కొట్టారు. యాక్చువల్లీ 14-12 ఓవర్లో ఫినిష్ చేయొచ్చు కానీ చక్కగా మెల్లగా ఎంత కావాలో అంతే కొట్టారు మా వాళ్ళు. మరి రన్ రేట్లు ఎక్కువైపోతే థ్రిల్ ఉండదు తర్వాత అని. మ్మ్. అండ్ చాలా బాగా ఆడారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. ట్రావిస్ సైడ్ బిగ్ పాజిటివ్. ఇట్ వాజ్ అ లాంగ్ టైమ్ కమింగ్. నౌ లుక్స్ లైక్ ద టీమ్ ఇస్ కంప్లీట్. కొంచెం అభిషేక్ శర్మ కూడా ట్రావిస్ హెడ్ కి ఛాన్స్ ఇచ్చాడు ఈసారి. అండ్ ముంబై కూడా క్లాసన్ ట్రావిస్ హెడ్ కి అండ్ ఛాన్సెస్ ఇచ్చింది. క్లాసన్ అయితే హెస్ డన్ క్లాసన్ థింగ్స్. Is Yeah. is class in the orange cap holder now? No, ఐ I డోంట్ థింక్ guess. సో. ఐ థింక్ అభిషేక్ శర్మ ఇస్. Abhishek Sharma ఇంకా. Okay, nice. Moving on, Manu, నువ్వు చెప్పరా your initial thoughts. ఇట్స్ సాడ్. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. అంటే కొంచెం లక్ కుదిరింది. Haters gonna hate. అయింది. యా బట్ ద థింగ్ ఇస్ మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చారు. Yeah. బట్ ఐ డోంట్ థింక్ ఇఫ్ క్లస్టర్ ఉంచకపోయి ఉంటే ఆల్సో బికాస్ బ్యాక్ ఎండ్ లో సలీల్ అరోరా, అనికేత్ వర్మ. సలీల్ అరోరా ఇస్ నాట్ ప్రూవెన్ ఇప్పటి వరకు. ఆల్సో అనికేత్ వర్మ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అంత ఫామ్ లో లేరు. ఐ డోంట్ థింక్ అక్కడ క్లస్టర్ తొందరగా అవుట్ అయిపోయి ఉంటే ఐ థింక్ ఎంఐ హ్యాడ్ ఎ ఛాన్స్. సో I really don't But think so. నేను శశాంక్ గాడికి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. మొన్న జస్ట్ ఐ నో దట్ వాళ్ళు ఉన్న ఫ్యాన్ వల్ల వాడు అలా నర్వస్ గా చూసాడు గేమ్. బట్ నేను యూకే నుంచి మేము బయలుదేరే రోజు ఒక మ్యాచ్ చూసాం, సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ, వేర్ ఢిల్లీ వాజ్ చేసింగ్ ద సేమ్ 240 టోటల్. ఆ రోజు నేను yeah, శశాంక్ చెప్పిందే ఈ రోజు మళ్ళీ చెప్తున్నా. వన్స్ యూ గెట్ అ గుడ్ పవర్ ప్లే స్కోర్, లైక్ ఇఫ్ యూ స్కోర్ 90 runs 100 runs అండ్ ఓవర్, 10 per over రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నప్పుడు కింద సలీల్ అరోరా ఉన్నా, ప్యాట్ కమిన్స్ ఉన్నా, ఉనాద్ కత్ ఉన్నా ఫరక్ పడదు. దే కెన్ విన్. దీస్ పిచ్చెస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ బౌలర్స్. yeah, సో ఐ థింక్ లైక్ 6 overs యాక్ ఇట్ వాస్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ దట్ దే విల్ విన్. ఇంకో ఇద్దరు బ్యాటర్స్ తక్కువ ఉన్నా ప్యాట్ కమిన్స్ అయినా కొట్టేవాడని నేను అనుకుంటున్నాను ఈరోజు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, క్లాసెన్ మేడ్ ఇట్ వెరీ ఈజీ, లుక్ వెరీ ఈజీ దట్ అరే చాలా ఈజీగా చేస్ చేస్తారు అనిపించింది. బట్ ఐ థింక్ ఆఫ్టర్ 6 overs ఇట్ వాజ్ జస్ట్ నథింగ్. యా, శశాంక్ నువ్వు చెప్పరా నీ ఇనిషియల్ థాట్స్. ఫస్ట్ నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. Yeah, finally one first ever right prediction. 4 days for Shashank. Good job on that. Yeah. నావన్నీ తప్పులే సూర్య ఈరోజు. సూర్యకుమార్ యాదవ్ తప్పు, ముంబై తప్పు, బౌలర్స్ లో ఐ థింక్ ఎవరు, ఐ డోంట్ నో హూ ఇట్ వాస్, బట్ ఎనీవే అన్ని తప్పులే. సో యా, గో ఫర్ ఇట్ చెప్పరా. no, ఇనిషియలీ థాట్ ముంబై పిచ్లు వాళ్ళ హిస్టరీ చూసుకొని అట్లా ఆడుతున్నారంటే చాలా బాగా ఆడుతున్నారు. సో పిచ్ లో ఏం లేదు అనుకున్నా. ఐ మీన్ పిచ్ చాలా మంచి పిచ్, దే ఆర్ డెఫినెట్లీ ప్లేయింగ్ వెరీ గుడ్ అనుకున్నా. ఇట్ విల్ బి డెఫినెట్లీ టఫ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని చెప్పి ఐ థాట్. బట్ మెల్లమెల్లగా అర్థమైంది ఏంటంటే ఫ్లాట్ ట్రాక్ వేసుకొని, సో నాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద పిచ్ డెఫినెట్లీ. బికాస్ దే వర్ హ్యావింగ్ బుమ్రా బోల్డ్ వాళ్ళు ఉన్నప్పుడు దే కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఏ డీసెంట్ బౌలింగ్ పిచ్ అని నా ఫీలింగ్. అండ్ గజన్ఫర్ ఉన్న ఫామ్ కి బుమ్రా బోల్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ కి ఇంకా భయపడ్డామా లేకపోతే దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ థింక్ ఫ్లాట్ ట్రాక్ వేసుకొని ఆడాల్సిన పని అయితే ముంబైకి అవసరం లేదని, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. JD, moving బట్ on, what did you think of Ishan Malinga's spell today? Like Yeah. that stood out. I think Klaasen ఎంత బాగా ఆడాడో ఈరోజు. ఇషాన్, ఐ డోంట్ వాంట్ టు లైక్ Ishan Malinga. హెడ్ నేను పెద్ద షాన్ మలింగా ఐ పొగడాలనుకోవట్లేదు. థింక్ 28 runs in 4 overs. Yeah. No, 28, I'll just finish. నాకు పెద్ద హెడ్ ఇన్నింగ్స్ ఈరోజు అంత గొప్పగా అనిపించలేదు, బికాస్ ఐ థాట్ హెడ్ హ్యాడ్ లైక్ టూ మెనీ ఛాన్సెస్ టుడే. ఒకసారి అయితే అవుటే అయ్యాడు, 2 సార్లు ఆల్మోస్ట్ అవుట్ అయ్యాడు, 2 సార్లు కొంచెం టఫ్ ఛాన్సెస్ వదిలేశారు. సో ఇట్స్ ఓకే. ఐ మీన్ హీ ప్లేడ్ వెల్, ఆడినంత షార్ట్స్ వరకు బాగా ఆడాడు కానీ, బట్ ఐ ఫెల్ట్ లైక్ హీ ఆల్మోస్ట్ ప్లేడ్ ఫర్ 5 people. బట్ ఐ థాట్ Klaasen was very good and Ishan Malinga for me should be the man of the match today. But what did you think? షాన్ మలింగా అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినా నేను ఫీల్ అవ్వను, కానీ 2 వికెట్లు పడి ఉంటే జస్టిఫై చేసుకోవడానికి బాగుంటది. బట్ సెన్సేషనల్ స్పెల్. అసలు స్లోవర్ షార్ట్ బాల్ అయితే అదరగొట్టాడు. ఐ హ్యావ్ నాట్
noticed any Yorkers from him today. లాస్ట్ మ్యాచ్ లో బాగానే వేసాడు 4-5. ఈసారి యార్కర్లు ఏమి వేసినట్లు లేడు, అన్ని స్లోవర్ షార్ట్ బాల్ అండ్ రూమ్ ఇవ్వాల అసలు ఎక్కడ కొట్టడానికి. దట్ Yeah. ఈస్ వన్. అదర్ దన్ దాట్ యాక్చువల్లీ ఐ థాట్ కమిన్స్ కూడా బాగానే వేసాడు, అట్లీస్ట్ ఇన్ ద పవర్ ప్లే. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఒకటేనా, రెండో ఓవర్? సెకండ్ ఓవర్ లో రెండో ఓవర్ బాగా 20 కొట్టారు, రన్స్. బాగా కొట్టారు. అండ్ I didn't understand the logic in having Praful Hinge. Already నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. I don't know why they wanted Hinge again. Maybe they could have tried somebody new, or maybe would have gotten a spinner. అది కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. Yeah. Manu, what did you think of bringing in Harsh Dubey and power play లో వేయించడం and then him not being successful? Do you think they're going to drop him again? శశాంక్ అనే ప్రిడిక్షన్ అది కూడా రైట్ అయింది. ఏంటది? పవర్ ప్లేలో అదే హర్ష్ దూబేని పవర్ ప్లేలో నో, ఓవర్ బికాస్ వేపిస్తుంది. నేను కేటీ ఎల్ఎస్జీ మ్యాచ్ కి వెళ్ళి చూసాం లైవ్ లో హౌ గుడ్ హీ వాజ్ ఇన్ ఓకే. పవర్ ప్లే అని చెప్పి. నో యా హీ వాస్ గుడ్, బట్ ముందు మ్యాచ్ డ్రాప్డ్ కదా, ఇప్పుడు అవును. తీసుకొచ్చారు కదా వాడిని వాళ్ళ మ్యాచ్ కి. I thought యా I thought they would bring in Shivang Kumar in place of Praful Hinge, and Harsh Dubey will also play అనుకున్నా నేను, because they already have 3 fast bowlers plus Nitish Kumar Reddy. కరెక్ట్. యా That was a little నాకు అర్థం కాలేదు, because Harsh Dubey is actually a very good bowler. Okay, ఈ రోజు బ్యాడ్ pitch డే. was not for them. Yeah. విల్ జాక్సన్ Also, కూడా కొట్టాడు. ఇవాళ Hmm. అబ్జర్వ్ ఇవాళ చేస్తే ఈశాన్ కిషన్ ది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా డకౌట్ అవుతాడని? నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను 100% డకౌట్ అదే కాదు ఫోన్ కానీ చేయబోయాను, నాకు అప్పుడే వేరే కాల్ వచ్చి అంతలోపల వాడు నేను అవుట్ ఎక్స్పెక్ట్ అయిపోయాడు. చేశా. I know that వాడు he's not ఇప్పుడు going to ఎందుకని perform against Mumbai. Yeah. మనకి స్కూల్లో బుల్లి ఉన్నాడు Yeah. ఒకడకన్నా, స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోయి దాని తర్వాత కూడా Yeah. వాడు ఎప్పుడన్నా ఎదురు పడితే అది ఒకటి ఉంటది చూడు, బటర్ఫ్లైస్, వీడికి ఆ ముంబై ఇండియన్స్ కనపడితే అదే. I mean, I'm fully convinced that Mumbai Indians ఏదో చేతబడి చేస్తారని, which is why I'm partly happy also when they are losing. That ఇంత అంటే it just looks so unfair from the outside to see so many good players playing for that one team, and వేరే వాళ్ళందరూ ఏదో పెద్ద వాళ్ళేమో ఆప్షన్కి వెళ్ళి మిగిలిన చెత్తను మొత్తం ఏరుకోవాలి తప్ప, you'll have Tilak Verma, you'll have Rohit Sharma, you'll have Hardik, you'll have Surya Kumar, you'll have Bumrah. Definitely they have a very unfair advantage, especially when it comes to retentions, when it comes to అదేంటి ఎక్స్చేంజ్ ఏమంటారు, అవునవును, ట్రేడ్. ట్రేడ్స్, అవన్నీ వెరీ అన్ఫేర్ అడ్వాంటేజ్ దే హ్యావ్. బట్ ఓకే, I mean, మరి that's one reason why అందరికీ I టైం was వస్తుంది. really happy today, because నాకు అది చూస్తున్నంత సేపు అదే అనిపిస్తుంటది అనమాట. వన్ టీమ్ కెనాట్ బి దిస్ స్ట్రాంగ్ ఆన్ ద పేపర్, రైట్? ఆప్షన్ లో ఎంత Mhm. కష్టపడి మిగతా వాళ్ళందరూ స్ట్రాటజీలు అన్ని వేసుకొని వెళ్ళేసరికి వీడు జస్ట్ 2 కోట్లతో వెళ్ళి అసలు నా ఆల్రెడీ టీం అంతా సెట్ ఉంది. ఐ హావ్ శాంట్నర్ ఆల్సో, ఐ హావ్ బౌల్ట్ ఆల్సో, ఐ హావ్ బుమ్రా ఆల్సో, ఐ హావ్ ఎవ్రీబడి, అండ్ నా 11 మొత్తం అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారని చెప్పడం. అండ్ లుక్, యూ హ్యావ్ టు స్టిల్ విన్ అ గేమ్ ఆన్ ద గ్రౌండ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దెమ్ దిస్ సీజన్. బికాస్ మనం, అవును. ఇఫ్ యూ రిమెంబర్, మన ప్రివ్యూస్ చేసినప్పుడు ఎవ్రీ సింగిల్, మనమే కాదు, స్టార్ స్పోర్ట్స్ లో వేసిన వాళ్ళు, హాట్స్టార్ లో వేసిన వాళ్ళు, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ లో ఎవ్రీబడి ప్రెడిక్టెడ్ దట్ ముంబై ఇస్ గోయింగ్ టు విన్ ద ట్రోఫీ. కరెక్ట్. బట్ దిస్ నో ఇస్ నో 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 మనం ఫస్ట్ దానిలోనే చెప్పాం ముంబైకి ఛాన్స్ లేదు, రోహిత్ శర్మ పని అయిపోయింది. కాదు, ఐ డెఫినెట్లీ థాట్ ముంబై హ్యాడ్ నో ఛాన్స్. అంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా అయిపోయినాయి ఏదో ఒక మ్యాచ్ 2 మ్యాచ్ల, ఫస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ కొట్టినట్టు. అదర్ దన్ దాట్ ఐ డెంట్ సీ ఎనీ ఛాన్స్. అండ్ క్వింటన్ డికాక్ ₹1 కోటి స్కామ్ చేసుకున్నప్పుడే నేను శపించా. అది కూడా చూడు ఎంత అన్ఫేర్ చూడు, మళ్ళీ అసలు నోబడి ఈవెన్ బిడ్స్ ఫర్ హిమ్. నువ్వు కెమెరాన్ గ్రీన్ ని, విల్ జాక్సన్ తెచ్చేసుకుంటావు ట్రేడ్ అని చెప్పి ఆర్సీబీ దగ్గర నుంచి. అర్జున్ టెండూల్కర్ నుంచి శార్దుల్ ఠాకూర్ ని తెచ్చుకుంటావు. ఇట్స్ అంటే నువ్వు కొంచెం చూడడానికి నమ్మడానికి ఉండాలి కదా. ఇట్స్ అండ్ ఈ రోజు నాకు ఇంకోటి అర్థం కాలేదు శశాంక్, నువ్వు చెప్పాలి. వై వాస్ శార్దుల్ ఠాకూర్ ఆన్ ద ఫీల్డ్? వై వాస్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్, వాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి అంటే అసలు వాడు ఎందుకు హీ bowling బ్రింగ్ హిమ్ యాజ్ చేయలేదు? అ గుడ్ ఫీల్డర్, గన్ ఫీల్డర్ గా పట్టుకొచ్చారా గ్రౌండ్ లోకి? లేకపోతే అదే అనుకున్నా, అసలు 17th ఓవర్ వేస్తారు అనుకున్నా, 18th వచ్చారు కొడుతున్నారు. ఓకే, షార్దుల్ దగ్గర వస్తారు ఇప్పుడు, బికాజ్ వాడు క్రాస్ ఇన్ బెదిరితే ఏమన్నా క్రాస్ మార్క్లు అవ్వచ్చేమో అని. బట్ అసలు మర్చిపోయాడేమో ఐ థింక్ పాండే కూడా. నో మధ్యలో చెప్తున్నాడు, లాస్ట్ ఓవర్ వార్మప్ అంటున్నాడు, అన్ని చెప్తున్నాడు కానీ బౌలింగ్ ఇవ్వట్లేదు. లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళి 20th ఓవర్ వాడే
అదే. ఈ దెబ్బతో టాటా బాయ్ బాయ్ గా ముంబై బై బై ఇండియన్స్ బై బై. ఇంకేమన్నా Done, 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 99% done. ఇంకా అన్ని అండ్ గెలవాలి. ఐ థింక్ రేపు ఎల్లుండిలో ఐ థింక్ టాప్ 4 ఫిక్స్ అయిపోతాయి అనుకుంటున్నా నేను. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈవెన్ అయిపోయినట్టే కదా మోర్ ఆర్ లెస్. యా బట్ ఐ థింక్ అఫీషియల్లీ ఆల్సో దే జస్ట్ గెట్ ఫిక్స్డ్ అనుకుంటున్నా నేను, బికాస్ మోర్ ఆర్ లెస్ ఎవ్రీ టీమ్ ఇస్ ఇంకా వేరే టీమ్స్ అంత కి రేపు తొందరగా కానివ్వరు, ఇంకా నెల ఉంది టోర్నమెంట్, ఇంకా నెల అదే. ఉంది. బట్ రేపు ఒకవేళ గుజరాత్ ఓడిపోయింది అంటే ఇట్స్ అప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఆర్సీబీ ఇస్ గోయింగ్ త్రూ, రైట్? అండ్ పంజాబ్ కి ఎల్లుండి మ్యాచ్, పంజాబ్ ఆల్సో ఇస్ ఐ థింక్ గోయింగ్ త్రూ. రాజస్థాన్ సన్ ఐ థింక్ దిస్ ఇస్ ద టాప్ 4 pretty మచ్. బట్ ఎనీవే ఐ థింక్ ఈ వీకెండ్ లోపు అయితే డెఫినెట్ గా ఫిక్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎనీబడి హ్యావింగ్ అ ఛాన్స్ టు స్క్వీజ్ ఇన్ అసలు? గుజరాత్ అండ్ సిఎస్కే. ఢిల్లీ సిఎస్కే నో వే ఇట్స్ స్క్వీజింగ్ ఇన్. సిఎస్కే ఓన్లీ గుజరాత్ ఉంది ప్రస్తుతానికి. ఓన్లీ గుజరాత్ కుంది. ఇఫ్ గుజరాత్ లూజెస్ టుమారో అగేన్స్ట్ ఆర్సీబీ ఐ థింక్ కష్టం కొంచెం. ఓకే. పంజాబ్ ఇస్ త్రూ 13 పాయింట్స్ కదా. పంజాబ్ ఈజ్ 13, బట్ అదే ఇంకా ఇంకొక గేమ్ గెలిస్తే ఐ థింక్ దే విల్ హ్యావ్ అ క్లియర్ థింగ్. బట్ యా ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ వన్ సైడెడ్ ఐపీఎల్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ థింక్ టాప్ 2ది చాలా డిఫికల్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఆలోచిస్తుంటే. అంటే టాప్ 2 ఇప్పుడు ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అ మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ ఆర్ రాజస్థాన్. You have a match against Sunrise RCB, match. against Punjab Punjab also. is- ఆర్సీబీ వీ హ్యావ్. You have Punjab also have and both. RCB also. బోత్. ఐ థింక్ టాప్ 2 కష్టమే ఉంది, మేము వెళ్ళిపోతాం 1 కి. Ade whoever wins that will go adi. And RCB also has a match against Punjab. And Okay. I think RCB also has a match against RR if I'm not wrong. Yeah, Jaipur yeah, లో right. ఉంటుంది కదా. జైపూర్లో గుజరాత్ ముంబైతో కూడా RR ఉంది లేదురా. జైపూర్లో. RR లేదా? ఆర్సీబీకి లేదు ఆర్ఆర్తో. ఎల్ఎస్జి, ముంబై, కేకేఆర్, పంజాబ్, ఎస్ఆర్హెచ్. But yeah, I think SRH next match is against SRH next match is against KKR, which also I think will be a Yeah. very very easy win. And they're playing at ఓకే. home. ఇస్ దట్ ఇన్ హైదరాబాద్? యా మధ్యాహ్నం Yeah. గేమ్ పైగా. నైస్. సో ఏమంటావు జేడి? నేను నిన్నటి దాకా అనుకున్నాను ఇఫ్ ఎస్ఆర్హెచ్ ఇస్ గోయింగ్ ఇన్ 3rd and 4th దెన్ దే విల్ హ్యావ్ టు ప్లే బోత్ దేర్ ఎలిమినేటర్ సెట్ ముల్లాన్పూర్ అని అనుకున్నా. బట్ ఈ స్పీడ్ చూస్తుంటే ఐ థింక్ దే విల్ ప్లే చిన్నస్వామి అండ్ చిన్నస్వామి అనుకుంటున్నా. మాకు కలిసి వచ్చిన స్టేడియం మాకు అది 2009లో. No, if they are going to Chinnaswamy, I don't think anybody can beat them. I don't think even RCB can beat them అని నేను అనుకుంటున్నా. ఆర్సీబీతో ఆల్రెడీ మాకు మ్యాచ్ ఉన్నట్టుందిరా చిన్నస్వామిలో. చిన్నస్వామిలో లేదు. మేమే గెలిచాము. అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. అయిపోయింది, హైదరాబాద్ లో ఉంది. Yeah, Okay. హైదరాబాద్ లో ఉంది. బట్ ఐ థింక్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ అగైన్ ఇన్ చిన్నస్వామి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఏమో అనుకుంటున్నాను నేను. అండ్ అగైన్ టాస్ విల్ ప్లే అ రోల్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఈ Toss రోజు might not matter if there is no dew. బట్ ఈ రోజు అదే డ్యూ గురించి కూడా ఒకటి నేను చదివాను. పాపం ముంబై ఇండియన్స్ వాడికి క్యూరేటర్ కూడా చెప్పాట డ్యూ లేదని. నిన్న కూడా డ్యూ లేదట. There was no due, which is why they chose to bat first. And పాపం almost 15th over నుంచి I somehow think that వాళ్ళు చేసుకుందే వాళ్ళకి వెనక్కి వస్తుంది. బట్ దేర్ వాజ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ బ్యాడ్ లక్ టుడే ఫర్ దెమ్. అది ఎంత బ్యాడ్ లక్ అనేది అసలు ఇట్స్ జస్ట్, లేకపోతే బ్యాట్ But తగిలి even- అప్పీల్ చేయకపోవడం ఏంటి? అంటే లాస్ట్ ఇయర్ ఇషాన్ కిషన్ వాళ్ళు అప్పీల్ చేయకుండానే వెళ్ళిపోయాడు కదా కాంపన్సేషన్. అదే నో ఐఎమ్ సేయింగ్, నేనేమి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దే వాజ్ సో మచ్ బ్యాడ్ లక్ టుడే ఫర్ ముంబై స్టార్టింగ్ ఫ్రమ్ టాస్ దట్ దే డింట్ చాలా విండీగా ఉంది, అసలు డ్యూనే ఉండదని చెప్పాడు టాస్ లో. అండ్ క్యూరేటర్ కూడా అదే చెప్పాడు. బట్ ఎంతైనా ఐ థింక్ డజంట్ మ్యాటర్ కదా, దే గాట్ అనదర్ న్యూ బాల్. నో అప్పటికే బుమ్రా సెకండ్ ఓవర్ పవర్ ప్లేలో వేసే టైంకే ఇట్ వాజ్ ఓవర్లో వచ్చింది బాల్ ఒకటి. లేకపోతే ఐ డోంట్ థింక్ బుమ్రా వుడ్ హావ్ మిస్డ్ సో మెనీ యార్కర్స్. ఈ రోజు ఆల్మోస్ట్ 6 or 7 యార్కర్స్ హీ మిస్డ్ టుడే. But still bowling first తీసుకోవాల్సింది అమ్మాయి. అవుట్ వేసాడు బుమ్రా పాపం ఈ రోజు. ఏంటది? విత్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్, కర్మ అనుకుని. యా ఐ మీన్ ఫర్ బుమ్రా స్టాండర్డ్స్ ఐ థింక్ యా ఇట్స్ నాట్, అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది కానీ, బట్ ఐ థింక్ హీ కెన్ ఆల్సో హ్యావ్ అ బ్యాడ్ డే ఏమో. కాదు ఫస్ట్ టైం అది బుమ్రా 50 రన్స్ కంటే ఎక్కువ వేయడం. ప్రాబబ్లీ అంటే This లైక్ is the first 5 time? times ఇచ్చి ఉంటాడేమో. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినట్టున్నాడు రా 2024 వెన్ దే ప్లేడ్ ఎస్ఆర్హెచ్. అవునా? అప్పుడు ఎంత 270 280 కొట్టినట్టున్నాం కదా. అప్పుడు కూడా బుమ్రా ఇవ్వలేదు అనుకుంటా. అప్పుడు అవునా? 50 అయితే ఇవ్వలేదు, బట్ హీ గేవ్ కొంచెం 35 40 ఇచ్చాడు. బుమ్రా వాజ్ ఓన్లీ వన్ హూ గాట్ వెరీ ఐ మీన్ కంపారిటివ్ గా చాలా తక్కువ. మిగతా వాళ్ళు 12-14 కొడితే వీడు 7-8. ఈ ఇయర్ బుమ్రా ఇంకో బ్యాట్ మ్యాచ్ కూడా అయింది వేర్ హి వాస్ క్లోజ్ టు 50 ఆర్ సంథింగ్ లైక్ దట్. 40 చిల్లర ఇచ్చాడు. అవును, ఐ థింక్ ఇట్ వాస్ అగైన్స్ చెన్నై ఓన్లీ.
ఆర్ లాస్ట్ గేమ్ లాంటిది. ఓకే. ఐ థింక్ సన్ రైజర్స్ హ్యావ్ ప్లేడ్ లైక్ టూ వెల్ టుడే అండ్ ఐ థింక్ క్లాసెన్ ఇప్పుడున్న యాహ్! ఫామ్‌కి నో స్టాపింగ్ ఫర్ దెమ్ అనుకుంటున్నా నేనైతే. హౌ డు యూ గెట్ క్లాసెన్ ఔట్ జేడీ? డు యూ హావ్ డు యూ సీ ఎనీ వే దట్ దే కెన్ గెట్ క్లాసెన్ ఔట్? మా వాడు అయితే రన్అట్ అవ్వాలిరా అంతే, ఛాన్స్ ఏం లేదు. యాహ్! నా బాగా గుర్తు శశాంక్ ఒకరోజు అన్నాడు క్లాసెన్ వల్లే ఓడిపోయాం ఒక మ్యాచ్ అని. ఏది ద గేమ్ దట్ పంజాబ్. పంజాబ్ గేమ్ వేర్ హీ ప్లేడ్ రియల్లీ స్లో. 30 బట్ బాల్స్ 40 అలా ఆడాడు. కాదు, నోటీస్ చేసావా నువ్వు, యార్కర్ లెంత్ వేసినా కూడా హీఈస్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్ అబౌవ్ కవర్స్. కరెక్ట్. కవర్స్ పైన భలే కొడుతున్నాడు అసలు. దట్స్ భలే Yeah, కొడుతున్నాడు yeah. అసలు. హీ వాస్ నాట్ ప్లేయింగ్ దట్ షాట్ అండి ఇంతకు ముందు. యాహ్! అండ్ ఇంకొకటి, స్లో షార్ట్ బాల్స్ కూడా ఏదో సింగిల్ కోసం ఇలా పుల్లు కొట్టినట్టు అనిపిస్తుంది కానీ వెళ్ళిపోతుంది గ్యాప్ లో 4. యాహ్! లెంత్ చాలా ఫాస్ట్ పిక్ చేస్తున్నాడు. గ్యాప్స్ చాలా బాగా పిక్ చేస్తున్నాడు. ఈస్ అవును. జస్ట్ బ్యాటింగ్ ఆన్ ఎ డిఫరెంట్ ప్లేన్ రైట్ నౌ. ఐ థింక్ నో స్టాపింగ్ ఫర్ హిమ్. అండ్ ట్రావిస్ హెడ్ సంగతి ఏంటి? డోంట్ యూ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ దిల్షాన్ మధుశంక ఇన్ ప్లేస్ No, ఆఫ్ no. ట్రావిస్ హెడ్? ఇవాళ అదే ఇవాళ అసలు పర్ఫామ్ అవసరమే చేయకపోతే లేదురా. ఇంక పీకేస్తారేమో అనుకున్నాం. ట్రావిస్ హెడ్ ఒక్క మ్యాచ్, ఏ సెమీఫైనల్లోనో ఫైనల్లోనో వాడి మ్యాజిక్ వాడు చేస్తాడు, సింగిల్ హ్యాండెడ్లీ లాగేస్తాడు ట్రోఫీ. వాడిని తీసేద్దాం అంటావేంటి అసలు? నో. అట్లా అనట్లేదు. అంటే లైక్ పవర్ ప్లే బౌలింగ్ హ్యాస్ బీన్ అన్ ఇష్యూ ఫర్ సన్ రైజర్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ. But we have to Yeah. prove all other 9 teams wrong, no, that we don't need bowling to win an IPL. No. I think you are doing today. If you won, it's because of Prafulinga. I don't. Sorry, Ehsan Malinga. I don't Ehsan think you Malinga. won because of anything else. There was good. It was a very good batting track. And today, if Sunrisers won, it's only because of Ishan. అరే బుమ్రానే వేయలేకపోయినంత మంచి స్పెల్ వేసాడు. నువ్వు బౌలింగ్ లేకుండా గెలుస్తామంటున్నావు. అలా కాదురా, ఇంకో 20 రన్లు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చినా కొట్టేసేవాళ్ళంగా. నో, ఐ డోంట్ థింక్ సో కొట్టేవాళ్ళని. యూ జస్ట్ ఇమాజిన్ 14 ఓవర్స్కి 160 ఉండుంటే అండ్ దెన్ యూ లాస్ట్ 2 వికెట్స్ ఇన్ అ క్లస్టర్. ఐ థింక్ ద ప్రెషర్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. Yeah. నితీష్ కుడెంట్ హ్యావ్ ప్లేడ్ ద వే హీ ప్లేడ్ టుడే. ఒకవేళ అట్లా ఉండుంటే. అవును. నీకు అర్థమైందా నేను చెప్పింది? నితీష్ అవుట్ అయిన విధానం మళ్ళీ సేమ్ షార్ట్ బాల్. నితీష్ ఆడిన 120 స్ట్రైక్ రేటు 150కి లాగాల్సి వచ్చేదేమోలే. ఎట్లా లాగుతాడు? అదే చెప్తున్నా. ప్రెషర్ లో నువ్వు ఎంతైనా చెప్పు చేడి. ఈ రోజు ఇషాన్ మలింగా అండ్ ఎవరికి ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకసారి చూడు. ఐ హోప్ ఇట్స్ నాట్ టు ట్రావిస్ హెడ్ మ్యాన్. ఐ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. క్లాసెన్ ఓకే, క్లాసెన్ నైస్. డెఫినెట్లీ డిజర్వ్స్ బికాస్ అవుట్ ఆఫ్ ద పవర్ ప్లే వచ్చి కొడుతున్నాడు. అండ్ విత్ ఈక్వల్ స్ట్రైక్ రేట్. పవర్ ప్లే తర్వాత కొట్టడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ట్రావిస్ హెడ్ ఎన్ని చూడలా, నేను ఏదో పెళ్లికి వెళ్ళా. నువ్వు చూడాల్సింది ఈ I didn't రోజు. watch it. అసలు ఈ ఆల్మోస్ట్ ప్లేడ్ విత్ ద ఏమంటారు, ఎక్కడెక్కడ ఫీల్డర్స్ ఉన్నాడో అక్కడ వాళ్ళ చేతుల్లోకి కొంచెం పక్కకి అట్లా కొట్టుకుంటూ ఆల్మోస్ట్ తీసుకోవడం 30 రన్స్ లైక్ దట్. ఆహా. ఇట్ వాజ్ అంటే హారిబుల్ టు సీ ఇన్ ద బిగినింగ్. కొన్ని షాట్స్ బాగా ఆడాడు, మళ్ళీ పుల్ షాట్లు కొన్ని అవి బాగానే ఆడాడు. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ లైక్ చాలా పెయిన్ఫుల్ గా ఉండింది చూడడానికి. బట్ అవుట్ ఆఫ్ టచ్ ఉన్నాడు. హీ వాజ్ గెటింగ్ రన్స్. బట్ టువర్డ్స్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ వాడు ఫామ్ లోకి వస్తే చాలు నాకు, ఎందుకంటే పోతేపోయిందిలే ఇప్పుడు పైన. And I also think the good thing about today's thing was that వాడు అవుట్ అవ్వకపోవడం వల్లే they could get so much time. They bought so much time. And the other important thing is ఈరోజు ట్రావిస్ హెడ్ త్రూ అవుట్ ద డే ఫీల్డింగ్ చేశాడు. త్రూ అవుట్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. హీ వాజ్ నాట్ ద ఇంపాక్ట్ ప్లేయర్. సో ఐ థింక్ దట్ ఆల్సో హెల్ప్ I హిమ్. think it's the first time in the last 3 years or 2 I years. think that's going to help him massively. That made lot లేకపోతే of లైక్ change. జస్ట్ డైరెక్ట్ గా వచ్చేసి బ్యాటింగ్ చేయడం ఇస్ కంటే ఇట్స్ బెటర్. హీస్ సీయింగ్ ద పిచ్. నాకు అది కూడా అనిపించేది, ఆ 14 crores రిటైన్ చేసుకున్నప్పుడు వీడు కాంట్రాక్ట్ లో రాసుకున్నాడేమో నేను ఫీల్డింగ్ చేయను అన్లెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ అని. వాడికి I don't think 23, వీడికి 18 ఇచ్చి నాకు 14 అయితే నేను చేయను ఫీల్డింగ్ అని రాసుకున్నట్టున్నాడు. Anyway, cool. Let's make predictions about tomorrow's game. And I don't think రేపటి నుంచి we'll be able to make videos for the next 4-5 days because shows అదంతా వరుసగా ఉన్నాయి. But anyway, tomorrow's game, RCB is playing Gujarat at Ahmedabad. Last time RCB played at Ahmedabad was the finals of IPL. So, and last time RCB played GT in Ahmedabad, Will Jacks scored 140 balls. They have a pretty good record there. Kani, Gujarat also might prepare a swing friendly surface tomorrow ne anukuntunna. But anyway, let's move to predictions. JD, Nujab JD, who do you think is going to win and who are your players to watch out for? 2 players. Ekkadi nunchi ayina okay. Just 2 players. Tomorrow, just to keep the tournament alive,
maybe Gujarat should win. Yeah. Player to watch out for, I think Gill will do it well tomorrow. He might hit 100. Yeah. And other player? ఇంకొక RCB Ninja, yeah. Your- I want our Bhuvi to do well again. Maybe get a 5-wicket haul. Love how you said our Bhuvi. నైస్. ఏ బై ద వే జేడి నువ్వు వచ్చావు కదా ఈరోజు. జస్ట్ వాంటెడ్ టు లైక్ క్విక్లీ టచ్ అప్ ఆన్, నువ్వు లాస్ట్ మ్యాచ్ చూడలేదు కదా, యూ సెడ్ యూ డింట్ వాచ్ ద బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఆర్సీబీ. No, I have not. No, అట్లీస్ట్ ఫర్ టుమారో ఐ వాంట్ యూ టు ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఐ హోప్ దేవ్దత్ పడిక్కల్ డస్ వాట్ హీ యూజువలీ డస్ అగైన్ టుమారో. అండ్ Right. మనం విల్ సీ. ఎనీవే బావ నువ్వు చెప్పరా యువర్ ప్రెడిక్షన్. అండ్ ఐ థింక్ ఆర్సీబీ. ఇవాళ గనక RCB శశాంక్ going to win. గాడు ప్రెడిక్షన్ టేబుల్ ఓడిపోయి ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ ఈవెన్ బ్రాట్ హిమ్ ఆన్ టు దిస్ లైవ్ బికాజ్ వాడు ఆర్సీబీ అంటాడని నాకు తెలుసు. అరే అది కాదురా బాబు. సో ఓకే, అండ్ డెఫినెట్లీ టాస్ విల్ ఆల్సో ప్లే గేమ్, బట్ స్వింగ్ పిచ్ అయితే కనుక భువనేశ్వర్ కుమార్ ర్యాంప్ ఆడతాడు డెఫినెట్గా. అండ్ మీ దాంట్లో స్వింగ్ ఆడడానికి వచ్చిన బ్యాటర్స్ ఉన్నారు. పడిక్కల్ క్యాన్ ప్లే, విరాట్ కోహ్లీ క్యాన్ ప్లే. సో డెఫినెట్లీ ఇట్ లుక్ స్ట్రాంగ్. పవర్ ప్లేలో వాళ్ళిద్దరిని లేపామంటే కనుక మిడిల్ ఆర్డర్ లేదు, వాళ్ళ ఫినిషర్స్ షారుఖ్ ఖాన్ వీళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 years అయిపోయింది సరిగ్గా. సో ఐ థింక్ కొంచెం ఎడ్జ్ ఆర్సీబీకి ఉంది, ప్రొవైడెడ్ ది గెట్ వన్ ఆఫ్ ద ఓపెనర్స్ అవుట్ ఇన్ పవర్ ప్లే ఫస్ట్. అండ్ హోల్డర్ ఉన్నాడా గుజరాత్ కి? ఉన్నాడు, బట్ రేపు ఆడతాడా? ఆడతాడు, డెఫినెట్గా ఆడతాడు. హోల్డర్ విల్ ప్లే. సో స్వింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటే డెఫినెట్గా భువనేశ్వర్ కుమార్ అండ్ హేజల్వుడ్ డెఫినెట్లీ వాళ్ళు టెస్ట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, దే కెన్ హోల్డ్ స్వింగ్ వెల్. అండ్ ఆర్సీబీకి స్వింగ్ బ్యాటింగ్ ఆడే కెపాసిటీ కూడా ఉంది కాబట్టి, అండ్ దే హ్యావ్ బెటర్ ఫినిషర్స్ దెన్ గుజరాత్. సో అండ్ టాస్ డెఫినెట్గా ప్లే అవుతుంది కాబట్టి ఓకే, Definitely. సో Does యువర్ Gujarat ప్రెడిక్షన్ have ఇస్ better ఆర్సీబీ. spinner? అండ్ హూస్ I don't think Rashid Khan is a better spinner now than Krunal Pandya. I don't to like Correct, yeah. believe that. అండ్ వాళ్ళ రెండో స్పిన్నర్ బాగా వేస్తున్నాడు యాక్చువల్లీ. మానవ్ సుతార్ ఈస్ యాక్చువల్లీ ప్రెటీ ప్రామిసింగ్, బాగా వేస్తున్నాడు. దే What డోంట్ వాంట్ టు happened to ప్లే that సాయి left-arm కిషోర్. slow bowler, Sai They- something? They don't play him. Sai Krishna, they don't blame. Anyway, your players to watch out for. Bhuvneshwar Kumar and I also go with Gill. అమ్మయ్య. Anyway, మనం నీ మైండ్ కొంచెం పక్కన పెట్టరా బాబు నువ్వు. ఓకే, Manu, your prediction Yeah. and who are your players to watch out for? బెంగళూరు. అండ్ ఐ థింక్ మన వైపు నుంచి హేజల్వుడ్. అండ్ ఐ థింక్ బట్లర్ విల్ డూ వెల్ టుమారో. It's a good కొంచెం point. ఎండ్ వరకు ఉంటాడేమో అని, అదొకటి Yeah. భయమే వస్తుంది, వాడు నుంచి ఆడేస్తాడేమో అని. Yeah, But, Butler is like I hate such players. Butler, Klaasen, వాడు and I am ముందు okay ఉంటాడు. with any 11 మంది అభిషేక్ శర్మ ఆడినా పర్లేదు కానీ I hate watching Klaasen, Butler, బట్ విరాట్ వాడు ఎగ్జాక్ట్లీ కోహ్లీ, క్లాస్ రాని ఇన్నింగ్స్ ఇంకెవరా ఆడతాడేమో అని. ఇట్లాంటి ప్లేయర్స్ ఉంటారు చూడు, who just Suresh don't, Raina. సురేష్ రైనా, who are like మనకి ఎక్కడ లాగుతారో తెలియకుండా లాగుతారు చూడు గేమ్స్. I just man, it's anyway. So Butler and Hazelwood for you. హేజల్వుడ్ అండ్ బ్యాటింగ్ పడిక్కల్. Yeah, I will be at the game tomorrow. Want to make a vlog, and I'm just manifesting a Virat Kohli 100. That's been on my bucket list for a longest of time. ఒక్కసారైనా చూడాలని. So I hope Virat Kohli does well, and I'm very excited also for Hazelwood versus Sai Sudarshan tomorrow. I think he somehow escaped it మొన్న ఆడినప్పుడు, but I don't think tomorrow he's getting away with that అని నేను అనుకుంటున్నా. But I'll be very happy if Bhuvi can just bowl one of those in swinging Yorkers to Sai Sudarshan just like the other day and get him out. I think that's game on for us. But anyway, see you all మళ్ళీ I think Sunday or Monday ఎప్పుడప్పుడు we'll do it. And Sunrisers matches ఉన్నప్పుడు JD, I hope you will also join us. Yeah, of course. Chalo, see you all. Please like, share, subscribe to our YouTube channel.